స్వామి వివేకానంద వారి సూక్తి ఇలా ఉందండి. మీరు దేనినైతే స్మరిస్తూ ఉంటారో మీ అలవాట్లు ఏ విధంగా ఉంటాయో తద్వారా కొన్నాళ్లకు మీరు అదే మాదిరిగా మారతారు. మీరు ఏ విధంగా అలవాట్లు ఉంటాయో, ఏ విధంగా దేనినైతే పదే పదే స్మరిస్తూ ఉంటారో ఇక కొన్నాళ్లకు మీరు కూడా అదే విధంగా తయారు అవుతారు. కాబట్టి మీ అలవాట్లు ఎప్పుడు మంచిగానే ఉండాలి, మంచి దారిలోనే వెళ్ళాలి. అప్పుడే కొన్నాళ్లకు మీరు ఏ విధంగా తయారవుతారనేది ఇప్పటి నుంచే అడుగులు పడుతూ ఉంటాయి. చెడు మార్గంలో వెళ్తున్నట్లయితే తక్షణము దానికి అడ్డుకట్ట వేయాలి. లేదంటే మరి జీవితం అంతా కూడా చెడు మార్గంలో ఎందుకు పనికి రాకుండా, ఒక అర్థం లేకుండా, అర్థవంతంగా లేకుండా ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా మంచి మార్గంలో ప్రయాణించేటటువంటి ఒక అలవాటు చేసుకోవాలి. ఎప్పుడు కూడా మంచి అలవాట్లు, మంచినే ప్రేరేపించాలి, మంచినే మాట్లాడాలి, మంచి ఆలోచనలు ఉండాలి. ఎవరైనా పక్క వాళ్ళు మీ మీద ద్వేషాన్ని పెంచుకున్నప్పటికీ మీరు చాలా సున్నితంగా ఆలోచనల్ని తిరస్కరించాలి. అప్పుడే మీ భవిష్యత్తు చాలా అందంగా పూలబాటలాగా ఉంటుంది. ఇదండి స్వామి వివేకానంద వారి సూక్తి. ఎప్పుడు కూడా ఏదైతే మీరు పదే పదే స్మరిస్తూ ఉంటారో ఇక భవిష్యత్తులో కొన్నాళ్లకు మీరు అదే విధంగా తయారవుతారు, అదే విధంగా మారుతారు.